హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. పుచ్చకాయ చూడండి ఎంత బరువు ఉందో, 10 కేజీలు అండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది చూడండి, ఎంత పెద్ద పుచ్చకాయో. ఈ పుచ్చకాయ కేజీ 20 రూపాయలు అండి ఫ్రెండ్స్. మొత్తం 10 కేజీలు ఉంది పుచ్చకాయ. మా ఆయన అపార్ట్మెంట్ కా నుండి వస్తా గుణదల్లో ఒక బండి ఉందంట ఫ్రెండ్స్, పుచ్చకాయ బండి. అందరూ కొంటున్నారంట. మా ఆయన కూడా ఒక పుచ్చకాయ తీసుకొచ్చాడు చూడండి. నా కాడ పెద్ద చాకు లేదు ఫ్రెండ్స్, చిన్న చాకు ఉంది. చిన్న చాకు పెట్టి కోస్తున్నాను చూడండి. ఈ పుచ్చకాయ కేజీ 20 రూపాయలు అండి ఫ్రెండ్స్, 200. చూడండి ఎట్లాగుందో పుచ్చకాయ. ఎప్పుడైనా ఈ కలర్లో పిండి పిండిగా ఉంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వడియాలు పెట్టాము ఫ్రెండ్స్ ఎండకి చల్లగా. ఇప్పుడు ఈ పుచ్చకాయ తిందాము చూడండి. తలా ఒక ముక్క కోస్తున్నాను. మా పిల్లలు ఈ పుచ్చకాయ తినడానికి ఎదురు చూస్తున్నారు. పుచ్చకాయ మాత్రం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎర్రగా చాలా బాగుంది. చూస్తుంటే తింటే ఇంకా బాగుంటుంది. చూడండి తింటున్నాను. తీయగా ఉంది ఫ్రెండ్స్, పంచదార వేసినట్టు చాలా తీయగా టేస్ట్గా చాలా బాగుంది. మనకి ఎక్కువగా ఈ ఎండాకాలం పుచ్చకాయ అయితేనే చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. చల్లగా బాగుంటాయి. అందరూ ఎక్కువ ఈ కాయలు తింటారు. కేజీ 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఈ కాయ 10 కేజీలు ఉంది. చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి పుచ్చకాయ నేను ఇప్పుడే తింటున్నాను. చాలా టేస్ట్గా చాలా బాగుంది. చూడండి ఎంత కలర్గా ఉందో. మేమైతే ముక్కలు తిన్నాం ఫ్రెండ్స్. మా ఆయన కోసం ఆయన భోజనం తిన్నాడు. పుచ్చకాయ మొక్కొద్దు, జ్యూస్ చేయమన్నాడు. ఆయన కోసం జ్యూస్ చేస్తున్నాను చూడండి. చిన్న ముక్కలు కోసుకొని ఇత్తులు చాలా వాటికి తీసేసాను, ఇంకా ఉన్నాయి. మొత్తం మిక్సీ పట్టుకొని వడపోసుకుందాం. వడపోసుకుంటే ఏ ఇత్తులు ఏమీ రావు. జ్యూసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మా ఆయన కోసం ఒక గ్లాసులో తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు నేను తాగుతున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ సూపర్గా ఉంది. బాయ్ బాయ్.